హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. రైస్, కర్రీస్, ఫ్రై, రసం ఇలా అన్ని ఐటమ్స్ కుక్ చేసే టైం లేనప్పుడు, అలాగే ఓపిక లేనప్పుడు ఏదైనా సింగిల్ పాట్ రైస్ చేసేద్దాం అనిపిస్తుంది కదా. అప్పుడు ఈ సాంబార్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ రైస్ ఈజీగా ఇన్స్టెంట్గా కుక్కర్లో చేసేయచ్చు. చెప్పాలంటే సాంబార్ రైస్ ఎన్నో రకాలుగా చేయొచ్చు. కొంతమంది రైస్ సపరేట్గా ఉడికించుకొని సాంబార్ సపరేట్గా చేసి రెండింటిని మిక్స్ చేసి లాస్ట్లో నెయ్యి వేసి పోపు పెట్టి సాంబార్ రైస్ చేస్తారు. మరికొంతమంది నాలాగా రైస్, పప్పు, వెజిటేబుల్స్ అన్ని కుక్కర్లో వేసేసి కుక్ చేసేస్తారు. సాంబార్ రైస్ టేస్టీగా రావడం కోసం వీడియోలో మంచి టిప్స్ చెప్పాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను. వాటర్ వేసుకొని 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ రైస్, పప్పును రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోండి. ఈ సాంబార్ రైస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 1 క్యారెట్, 1 మునక్కాయ, 1 టమాటా ముక్కలు వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ బంగాళదుంప, 1 వంకాయని ముందుగానే కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసేసి మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. నేను మునక్కాయ మ్యాష్ అయినా తింటాం కాబట్టి వేస్తున్నాను. కానీ కొంతమంది సాంబార్ రైస్లో మునక్కాయ, బెండకాయ, వంకాయ వేయకుండా ఓన్లీ ఫ్రెంచ్ వెజిటేబుల్స్ వేస్తారు. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కుక్కర్లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసమే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చాను. ఈ సాంబార్ రైస్లో మీ టేస్ట్కి తగినట్టు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. నచ్చని వెజిటేబుల్స్ని స్కిప్ చేసేయండి. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసింది. విజిల్లో ఉండే ప్రెషర్ పోయే లోపల సాంబార్ రైస్కి పోపు పెట్టేద్దాం. పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని కొన్ని దంచిన వెల్లుల్లి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. లాస్ట్గా 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పోపును రెడీగా పక్కన పెట్టుకోండి. సాంబార్ రైస్లో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే మనం వేసిన రైస్, పప్పు, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో పల్చటి చింతపండు రసం 1 గ్లాస్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాంబార్ పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. సాంబార్ రైస్కి సాంబార్ పౌడర్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ సాంబార్ పౌడర్ని కూడా అస్సలు స్కిప్ చేయకండి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు హాట్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ. చూసారు కదా, మనం చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాం. అలాగే 1/2 గ్లాస్ కందిపప్పుతో 4 మెంబర్స్కి సరిపడే సాంబార్ రైస్ వస్తుంది. సాంబార్ రైస్ మరీ పల్చగా లేకుండా అలా మరీ చిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో సర్వ్ చేశారంటే చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. సాంబార్ రైస్, రసం రైస్, వెజిటేబుల్ రైస్ ఇలా ఏ సింగిల్ పాట్ రైస్ చేసినా వేడివేడిగా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉన్నప్పుడు ఈ సాంబార్ రైస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సాంబార్ రైస్లో బెస్ట్ కాంబినేషన్ చెప్పాలంటే అప్పడమైనా, ఒడియాలైనా పెట్టుకొని కొంచెం పిక్కలు పెట్టుకొని ఉప్పు మిరపకాయలతో సర్వ్ చేశారంటే ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. కొంతమంది సాంబార్ రైస్ మీద కారం బూందీ వేసుకొని తింటారు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చూపించిన వేడివేడి సాంబార్ రైస్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుకింగ్ బిగినర్స్ ఉంటే వాళ్ళకి రెసిపీ షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.